ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఫుట్వేర్ సంస్థలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. 30,000 వరకు కూడా సాలరీ అనేది పే చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. అప్లై చేసిన వాళ్ళని డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్స్ చూసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, అసలు ఏం వర్క్ ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని కంప్లీట్గా అయితే చూసేసి జాబ్స్కి అయితే అప్లై చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఈరోజు మార్నింగ్ నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈ యొక్క థంబ్నెయిల్తో ఉంటుంది. మన సొంత రాష్ట్రాల్లోని జాబ్ పోస్టింగ్ 15.5 లక్షల సాలరీ. ఈ యొక్క జాబ్ వీడియో ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చూసేసి జాబ్స్కి అయితే అప్లై చేయండి. గాయస్, ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తున్నటువంటి ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో మన హైదరాబాద్లో, ఈ సంస్థ నుంచి అఫీషియల్గా వీళ్ళ వెబ్సైట్లోనే మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేశారు. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ December 12th అనమాట. ఆ డేట్లోపు అయితే అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇదే నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు. అలాగే మనకి ఇక్కడ నోటిఫికేషన్ కూడా వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. సో మీకు ఇక్కడ నుంచి కూడా నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకి ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫామ్ అన్నమాట. మీరు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా 3 పేజెస్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ఇందులో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి వాళ్ళకి అప్లికేషన్ అనేది పంపేస్తే సరిపోతుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ, ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ ఏమీ లేదనమాట. అలాగే అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఫీజు అయితే లేదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళతో పాటుగా. ఇక్కడ మనకి ఈ అప్లికేషన్ ఫామ్లో అప్లికేషన్ నంబర్ నోటిఫికేషన్లో ఉంటుంది. ఆ నంబర్ రాయండి. తర్వాత మీ నేమ్, తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్, మీ జెండర్ ఏంటి, అండ్ మీ యొక్క క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, అండ్ October 1st, 2025 వరకు మీ యొక్క ఏజ్ ఎంత అది కూడా మెన్షన్ చేయాలి. అలాగే మీరు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, సో ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అనేవి ఈ అప్లికేషన్ ఫామ్లో రాసేసిన తర్వాత సో ఫైనల్గా మీరు ఇక్కడ ఆ యొక్క సిగ్నేచర్ అనేది పెట్టేసేసి ప్లేస్ అండ్ నేమ్, డేట్ అనేది ఏ రోజైతే అప్లికేషన్ పంపిస్తున్నారో ఆ డేట్ అనేది మెన్షన్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటుగా సో నేను చెప్తాను ఏ అడ్రస్కి పంపించాలో ఆ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇది మనకి హైదరాబాద్లోనే ఉంది. అయితే నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళతో పాటుగా. సో మనకి ఈ యొక్క జాబ్స్ అన్ని కూడా అడ్హాంక్ బేసిస్ కింద అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. మనకి జనరల్ కేటగిరీ ఓపెన్ కాంపిటీషన్ విధానంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. అయితే నోటిఫికేషన్లో జూనియర్ ఫ్యాకల్టీ పొజిషన్స్ కూడా ఉన్నాయి. సో జూనియర్ ఫ్యాకల్టీ పొజిషన్స్కి 50,000 పర్ మంత్ సాలరీ ఉంటుంది. అకాడమిక్ సపోర్ట్ క్యాడర్ స్టాఫ్లో భాగంగా ల్యాబ్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. వీటికేమో 30,000 పర్ మంత్ సాలరీ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మీకు ఎవ్రీ మంత్ కూడా మీకు 2 క్యాజువల్ లీవ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. అంతేకాకుండా మీకు చాలా మంచి బెనిఫిట్స్ కూడా పొందొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మెయిన్ ముఖ్యంగా మీకు వారానికి జస్ట్ 5 డేస్ మాత్రమే వర్కింగ్ డేస్ అనేవి ఉంటాయన్నమాట. అంటే మీరు మండే నుంచి ఫ్రైడే వరకు వర్క్ చేస్తే సరిపోతుంది. మీకు వీకెండ్ అనేవి హాలిడేస్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయితే ఏం వర్క్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, పర్ఫామ్ ఆల్ సచ్ ఫంక్షన్స్ యాజ్ పర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది కన్సర్న్డ్ రోల్. అంటే మీరు ల్యాబ్ అసిస్టెంట్ రోల్కి సెలెక్ట్ అయ్యారనుకోండి, ఆ ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి ఏం వర్క్ ఉంటుందో ఆ డ్యూటీస్ అన్ని కూడా మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా మీరు తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ షల్ అసిస్టెంట్ స్టూడెంట్ ఎవాల్యుయేషన్. సో స్టూడెంట్ ఎవాల్యుయేషన్కి సంబంధించి అసిస్టెంట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి ప్రాజెక్ట్ అసెస్మెంట్లో. అలాగే అదర్ ఫంక్షన్స్, అకాడమిక్ ఫంక్షన్స్కి సంబంధించి కూడా మీరు సపోర్ట్ అనేది అందించాల్సి ఉంటుంది. అలాగే హెచ్ఓడి లేదా ఈడీ ఎవరైతే ఉంటారో ఆ యొక్క సంస్థకి సంబంధించి వాళ్ళు ఏదైనా వర్క్ అసైన్ చేస్తారనుకోండి, ఆ వర్క్ కూడా మీరు చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అదేర్ టు ఆల్ పాలసీస్ అండ్ రూల్స్ ఆఫ్ FDDI యాజ్ ఇష్యూడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. వాళ్ళు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని చెప్తారో సో ఆ ప్రాసెస్ ప్రకారం మీరు ఇక్కడ వర్క్ అనేది చేయాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. అంతేకాకుండా మీరు వీక్లీ అటెండెన్స్ రిపోర్ట్స్ని కూడా మీరు చేయాలని చెప్పేసి చెప్తున్నారు.
సో ఈ విధంగా ఇక్కడ జాబ్కి సంబంధించి మీరు ఏం వర్క్ చేయాలి ఏంటి అన్నీ కూడా ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ద సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ షల్ బి త్రూ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, జస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది, జాగ్రత్తగా గమనించండి. సో మీరు వీడియో కంప్లీట్గా చూస్తే అప్లికేషన్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ గురించి మళ్ళీ నాకు కామెంట్లో అయితే అడగద్దు, ముందుగానే మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే అప్లై ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అనెక్స్డ్ ఇయర్ విత్ attaching copies of relevant supporting documents regarding qualification, experience, age proof and other detailed self attested అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు అప్లికేషన్ ఫామ్ చెప్పాను కదా, ఆ ఫామ్తో పాటుగా మీకు క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్ ప్రూఫ్ అన్ని జిరాక్స్ కాపీస్ అనేవి అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ పెట్టేసేసి మనము అప్లికేషన్స్ అనేవి వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, ఇక్కడ 2 అడ్రస్ ఇచ్చారు. ఆ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే కొరియర్ ద్వారా కానీ మీరు పంపించవచ్చు అనమాట. అంతేకాకుండా మీరు ఇక్కడ చూడండి, అప్లికేషన్ కెన్ ఆల్సో బి సబ్మిట్ ఆన్లైన్ యూజింగ్ ద లింక్ గివెన్ బిలో ఆర్ త్రూ ఈమెయిల్ మెన్షన్డ్ బిలో అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ అప్లికేషన్ అనేది మీరు ఈమెయిల్ చేయొచ్చు, లేదంటే పోస్ట్లో కూడా పంపించవచ్చు. అంతేకాకుండా వాళ్ళు ఇక్కడ గూగుల్ ఫామ్ కూడా ఇచ్చారు. ఇక ఈ ప్రాసెస్ అన్నీ కూడా మీరు కంపల్సరీగా చేయాలి. మీరు పోస్ట్లో పంపించండి, అలాగే గూగుల్ ఫామ్ కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. వాళ్ళే మిమ్మల్ని ఒక షార్ట్ లిస్ట్ అయితే ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారనమాట. సో మీరు డైరెక్ట్గా ఇక గూగుల్ ఫామ్ లింక్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు అప్లికేషన్ ఫామ్ ఇచ్చాను కదా, అది కూడా ఫిల్ చేసి వాళ్ళకి పంపించాలన్నమాట అడ్రస్, పోస్టల్ అడ్రస్కి. ఎవరైతే అప్లికేషన్ అనేది ప్రాపర్గా పంపించారో వాళ్ళని ఇంటర్వ్యూకి అయితే పిలవరనమాట. కాబట్టి ఎవరైతే ప్రాపర్గా అప్లికేషన్స్ పెడతారో సో వాళ్ళని మాత్రమే మేము ఇంటర్వ్యూకి పిలుస్తామని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. అయితే ఇక్కడ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఏదైతే మనకి ల్యాబ్ అసిస్టెంట్ వేకెన్సీ ఉందో దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఏజ్ కూడా ఇచ్చారు. మినిమం మనకి 18 నుంచి మ్యాక్సిమం 35 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మెటల్ అండ్ వుడ్కి సంబంధించి అంటే మనకి ఇక్కడ ఈ యొక్క ల్యాబ్ అసిస్టెంట్ జాబ్ అనేది మెటల్ అండ్ వుడ్ డొమైన్కి సంబంధించి వర్క్ అనేది ఉంటుందన్నమాట. క్వాలిఫికేషన్ 12th పాస్, అంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. డిప్లొమా వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, అంతకంటే ఎక్కువ విద్యా అర్హత ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు అనమాట. కాకుండా మీకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. మెటల్ అండ్ వుడ్ వర్క్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఇది మనకి క్వాలిఫికేషన్ అనమాట. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకా మనకి ఫ్యాకల్టీ పొజిషన్స్ కూడా ఉన్నాయి, దానికి సంబంధించి కూడా లెదర్ గూడ్స్ అండ్ ఈ విధంగా కొన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. సంబంధిత క్వాలిఫికేషన్స్ కనుక మీకు ఉంటే ఆ పొజిషన్స్కి కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో మనకి ఏజ్ లిమిట్ కూడా ఆల్రెడీ చెప్పాను, అండ్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్నీ కూడా చెప్పడం అయితే జరిగింది. అప్లై చేయడానికి మాత్రం ఎటువంటి ఫీజు అయితే లేదు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి అడ్హాంక్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇనీషియల్గా 6 నెలల పాటు కూడా సో మిమ్మల్ని కాంట్రాక్చువల్ బేసిస్ కింద టెన్యూర్ పీరియడ్ అయితే ఉంటుంది. తర్వాత మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే, వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ అనేది ఉంటే సో వాళ్ళకి ఇంకా ఎక్స్టెండ్ చేయాలనుకుంటే మీకు ఇంకా ఎక్స్టెండ్ కూడా చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి మాకు అర్జెంటుగా హైదరాబాద్లో ఏదైనా జాబ్ కావాలి అని చెప్పేసి చూస్తున్న వాళ్ళు, అది కూడా ప్రభుత్వ సంస్థలు కావాలి అనుకుంటే మాత్రం సో వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. వేకెన్సీస్కి అయితే ఆలోచించదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ట్రై చేయండి. ఇంకా మీకు ఈ జాబ్ నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.